మనం ఇమేజెస్‌పై టెక్స్ట్‌లయితే చూస్తుంటాము. ఆ టెక్స్ట్‌ని ఎలా కాపీ చేసుకొని మనం మళ్ళీ ఇమేజ్ అంటే ఇంకొక ఇమేజ్ పైన మనం ఆ టెక్స్ట్‌ని కాపీ చేసి ఎలా సెట్ చేసుకోవాలి అని మొబైల్‌లోనే ఎలా సెట్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మీరు ముందుగా మీ మొబైల్‌లోని ఏదైనా ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్‌ని ఓపెన్ చేస్తున్నా. క్రోమ్‌ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని ఉంది కదా! అక్కడ మనం ఇక్కడ చూడొచ్చు మైక్ ఉంది కదా! ఆ మైక్ పక్కన మనకొక చిన్న కెమెరా టైప్ ఒక సింబల్ చూపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ ఈ విధంగా ఇమేజెస్ చూపిస్తుంది. మనం ఏ ఇమేజ్ టెక్స్ట్‌ని అయితే కాపీ చేయాలనుకుంటున్నామో దాన్నయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది కదా! దానిపైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మొత్తం కిందకి వరకు దాన్ని లాగండి. లాగిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కాపీ అని వస్తుంది కదా! అక్కడ కాపీ పైన అయితే క్లిక్ చేయండి. కాపీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ఇమేజ్‌ని మనం ఈ టెక్స్ట్‌ని ఏ ఇమేజ్‌లో అయితే మనం పేస్ట్ చేయాలి అనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఎంప్టీ కలర్ ఇమేజ్ అయితే తీసుకుంటాను. దాంట్లో అయితే నేను ఇప్పుడు దీన్ని పేస్ట్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఇది రెడ్మీ మొబైల్ అనమాట. మీరు ఒక్కొక్క మొబైల్‌లో ఒక్కో విధంగా చూపిస్తుంది. ఏ మొబైల్ అయినా సరే ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఎడిట్ అనే ఆప్షన్ అయితే ఒకటి వస్తుంది. ఇక్కడ మనకు కింద నుండి లెఫ్ట్ సైడ్ నుండి సెకండ్ వన్ ఒక పెన్సిల్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా! టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మొత్తం తీసేసేయండి ఆల్రెడీ ఉన్న టెక్స్ట్‌ని. దానిపైన ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకు కాపీ అని ఒక ఆప్షన్ వస్తుంది. పేస్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ పేస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా! టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. మనం వేరే కలర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలర్ మనకు టెక్స్ట్‌కి మ్యాచ్ అవ్వకపోతే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ప్రతి మొబైల్‌లో ఇదైతే ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత మనము కలర్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదైతే సెట్ అవ్వలేదనమాట కలరు. వైటే సెట్ చేద్దాం దీనికి. వైట్ సెట్ చేసిన తర్వాత ఓకే చేసేయండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ అయితే మనం ఇందాక మనకు న్యూస్ పేపర్‌లో వచ్చిన టెక్స్ట్ ఇది. అంటే మనం ఏదైనా ఒక న్యూస్ పేపర్‌ని తీసుకొని దాంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేసుకొని మనము ఇంకొక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే న్యూస్ పేపర్ మాత్రమే కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని మనం పెట్టేసుకుంటాము. ఆ టెక్స్ట్ మనకు అవసరం ఉంటుంది. ఆ టెక్స్ట్ క్లారిటీగా ఉండకపోవచ్చు. దాన్ని మనం క్లారిటీగా చేసుకోవడానికి మనం ఈ విధంగా సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే ఇందాక ఎలాగైతే మనం గూగుల్‌లోకెళ్ళి ఇమేజ్ తీసుకొని టెక్స్ట్‌ని ఎలా కాపీ అయితే చేసామో ఆ విధంగానే టెక్స్ట్‌ని అయితే కాపీ చేయండి. టెక్స్ట్‌ని కాపీ చేసిన తర్వాత మనం ఏం ఇమేజ్ పైన అయితే పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్‌ని మనం గ్యాలరీలో వచ్చి ఇలా ఇదే విధంగానే సేమ్‌గా మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ పై క్లిక్ చేసి మనం పేస్ట్ చేసి ఇదే ఇమేజ్ పైన కూడా మనం ఏదైతే డాక్యుమెంట్ పైన అంటే పీడిఎఫ్ పైన ఉన్న టెక్స్ట్ కూడా మనం కాపీ తీసుకొచ్చి అంటే దాన్ని టైప్ చేయాల్సిన పని లేదు. వెంటనే వితిన్ సెకండ్స్‌లో మనం ఏ ఇమేజ్ పైన అయితే పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ పైన పేస్ట్ చేసి ఈ విధంగా మనం ఇమేజ్ అయితే సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్‌ని వితిన్ సెకండ్స్‌లో చేసుకోవచ్చు. కాపీ అనేది మనకు ఓన్లీ డాక్యుమెంట్స్‌లో మాత్రమే కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్స్ కానీ ఎక్కడైనా బోర్డ్స్ కానీ వాటిని ఇమేజెస్‌ని క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ పైన ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని అయితే మనం ఈ విధంగా సింపుల్‌గా వేరే థర్డ్ పార్టీ యాప్ ఏది అవసరం లేకుండా ఓన్లీ క్రోమ్‌లో కానీ గూగుల్‌లో కానీ మనము ఈ విధంగా లెన్స్ యూజ్ చేసి మనం ఈ విధంగా టెక్స్ట్ అయితే కాపీ చేసుకోవచ్చు. మనకు నచ్చిన టెక్స్ట్ అయితే మనం నచ్చిన ఇమేజ్ పైన అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్నిసార్లు మనకు చాలా ఇమేజెస్ మన దగ్గర కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి. ఆ ఇమేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏవి దాని డీటెయిల్స్ అయితే మనకు తెలుసుకోవడానికి తెలీదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడొచ్చు. దీని గురించి మనకు ఏమీ తెలీదు. దీన్ని జస్ట్ గూగుల్ లెన్స్‌లో పెట్టి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను ఈ ఇమేజ్ చూపించాను కదా కొండది. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మూవీకి సంబంధించిన ఒక సీన్ పిక్ అయితే మన దగ్గర ఉంది. అది ఏ మూవీ అనేది మనకు తెలీదు. సింపుల్‌గా ఆ పిక్ కూడా మనము గూగుల్ లెన్స్‌లో పెట్టి అది ఏ మూవీ ఏ టైంలో వచ్చిందనే పూర్తి డీటెయిల్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఇలా ప్రతీదైతే గూగుల్ లెన్స్‌లో పెట్టి మనమైతే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ టెక్స్ట్ కాపీ గురించి ఈ వీడియో చేయడం జరిగింది. చేశాను కదా అని చెప్పేసి ఈ డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది.